వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్ టెట్కి సంబంధించిన భాష, వివిధ భావనలు, స్వభావం, తరగతి గది అన్వయం, వీటి నుండి ఇంపార్టెంట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం. భాష, వివిధ భావనలు, స్వభావం, తరగతి గది అన్వయం, వీటి నుండి ప్రశ్నలు చూద్దాం. భాష మనుషుల మధ్య ఐక్యత భావాలను పెంపొందిస్తుంది. టీఎస్ టెట్ 2022. ఎస్కే వర్మ అండ్ ఎన్ కృష్ణస్వామి, మోడరన్ లింగ్విస్టిక్స్. భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష. టీఎస్ టెట్ 2017. రామచంద్ర వర్మ, మనస్సులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాల వాక్యాలే భాష. టెట్ 2018. నోమ్ చామ్స్కీ, భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం. టీఎస్ టెట్ 2016. ఇజ్లర్, బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. టెట్ 2018. నిఘంటువుకారులు, భాష అంటే పదాలు, వాటి అర్థాలు, అంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష. టెట్ 2018. భాషోత్పత్తివాదాలు, వీటి నుండి ఏకమూల భాషావాదం. టెట్ 2018. ప్రపంచ ప్రారంభంలో ఒకే ఒక మానవ భాష ఉండేదని, క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే వాదం. నటరాజు అంటే శివుడు, ఢమరుక శబ్దం నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఆవిర్భవించాయి. టెట్ 2018. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని తెలిపే వాదం. టెట్ 2018. డింగ్ డాంగ్ వాదం, ప్రకంపన వాదం, ప్రతిపాదించింది జర్మన్ భాషావేత్త మాక్స్ ముల్లర్. ధ్వనికి భావానికి అవినాభావ సంబంధం ఉంటుందని తెలిపే వాదం. టెట్ 2018. ధాతువాదం, ధాతుజన్యవాదం, క్రియలే భాషకు మూలం అని తెలిపే వాదం. టెట్ 2018. అనుభవవాదం ఆధారంగా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఏర్పడిన వాదం ప్రవృత్తివాదం. ఈ వాదానికి చెందినవారు బ్లూమ్ఫీల్డ్. డిఎస్సి 2018. స్వతసిద్ధవాదం, ఆధునికవాదం, అనుభవపూర్వక సంపాదనావాదాన్ని ఖండిస్తూ స్వతసిద్ధవాదాన్ని ప్రతిపాదించినది నోమ్ చామ్స్కీ, ఆధునిక భాషావేత్త. టీఎస్ టెట్ 2022 అండ్ టెట్ 2018. భాష మానవుని ఒక సహజాతం అని చెప్పే వాదం. డిఎస్సి 2018. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అంటారు. టెట్ 2018. ధ్వని పుట్టే ప్రదేశం, స్థానం ముఖ యంత్రంలో పైభాగంలో ఉంటాయి. టెట్ 2018. క్రింది పెదవి ఓష్టం, క్రింది దంతాలు, క్రింది దంతమూలం, నాలుక జిహ్వ, జిహ్వాగ్రం, జిహ్వ మధ్యం, జిహ్వవృష్టం, జిహ్వమూలం, లంబిక, గళగర్తం అనేవి కరణాలు. టెట్ 2018. ఈషత్ సంవృతం, ఉత్తర స్వరం, కంఠోష్ట్యం. టీఎస్ టెట్ 2016. మహాప్రాణము, నిర్దిష్ట కాలంలో స్వాభావికంగా కన్నా ఎక్కువ ఒత్తిడితో వెలువడేదే హల్లులు. వీటినే వర్గయుక్కులు అంటారు.
డిఎస్సి 2018. పిల్లల భాషా వికాసంలో వారి అంతర్గత శక్తులతో పాటు పరిసరాల ప్రభావం ఉంటుంది. టిఎస్టెట్ 2022. భాషను గ్రహించే శక్తి పిల్లలకు పుట్టుకతోనే ఉంటుంది. టిఎస్టెట్ 2017. సహజంగా పిల్లలు అర్థవంతమైన సన్నివేశాల ద్వారా సందర్భానుసారంగా భాషను పొందుతారు. డిఎస్సి ఎస్జిటి 2018. భాషావగాహనకు భాషోత్పాదనకు మధ్య సుమారు 5 నెలల వ్యవధి ఉంటుంది. డిఎస్సి ఎస్జిటి 2019.